రివ్యూ ఆఫ్ శ్రీ చిదంబరం గారు. చిన్న సినిమా, చిన్న బడ్జెట్, కొత్త కాస్టింగ్. అసలు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా అంటూ ఒకటి ఉందని కూడా తెలియదు. ఏదో ర్యాండమ్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూస్తే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కొత్త లవ్ స్టోరీ చెప్పబోతున్నారు, అది కూడా స్క్వింటై అనే డిసేబిలిటీని సోల్ పాయింట్గా పెట్టుకొని ఎమోషనల్ రైడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయిస్తారేమో అన్న ఆశతో నిన్న నైట్ ప్రీమియర్స్ వేస్తే వెళ్ళిపోయాను, మూవీ చూశాను. మరి నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు, బాగానే ఉంది. పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీలు అంటే అయితే కులమతాల గొడవలు లేదా సరదాగా వెళ్ళిపోయే కథలు, ఇవే మనం మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో చూసినవి. కానీ ఈ సినిమా అలా కాదు, కంప్లీట్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుండి స్క్వింటై అదే మెల్లకను డిసేబిలిటీ ఉండడం వల్ల సొసైటీలో బ్రతకలేక ఇన్సెక్యూరిటీతో రాత్రి పగలు గ్లాసెస్ పెట్టుకొని తిరిగే కుర్రాడి జీవితంలోకి ఈ లవ్ వచ్చి తన లైఫ్ని ఎలా టర్న్ చేసిందో చాలా సింపుల్ లైన్. ఆల్రెడీ ట్రైలర్లో అది కంప్లీట్గా చెప్పేశారు. సో కథ పరంగా మొత్తం ప్రొడక్ట్ చేసేచ్చు, దానికి మించి మూవీలో సర్ప్రైజెస్ ఏమీ ఉండవు. మరి దేనికి చూడాలంటే ఒరిజినాలిటీ కోసం. ఈ చిదంబరం అనే పాత్ర చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ మదర్ కానీ ఫ్రెండ్ కానీ, తనని నిత్యం ఏడిపించే గోపి కానీ, ఫైనల్గా హీరోయిన్, వీళ్ళంతా చాలా రియల్గా పర్ఫామ్ చేస్తారు. మీకు ఎక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారన్న ఫీల్ రాదు, న్యాచురల్ బిహేవియర్లానే ఉంటుంది. అది నాకు నచ్చిన ఫస్ట్ థింగ్. హీరోయిన్ డెబ్యూ అయినా యాజ్ టీజ్ పల్లెటూరు అమ్మాయిలాగా ఎరగొట్టేసింది యాక్టింగ్. డబ్బింగ్ తనే చెప్పుకుందా లేదా చెప్పించారో తెలియదు కానీ యాక్యురేట్గా ఉంది. సినిమాలో మోర్ దెన్ హీరో కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ అంటే ఆమెదే. హీరో సైడ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, మనోడు 80% అంతా గ్లాసెస్తోనే ఉంటాడు కాబట్టి కొంచెం ఎక్స్ప్రెషన్ అటు ఇటు అయినా మనకు కనిపించదు. బట్ అలా నేనేం తక్కువ చేయట్లేదు, లేని డిసేబిలిటీని ఉన్నదన్నట్టు పోర్ట్రే చేసి నటించడం అంత ఈజీ కాదు. హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. తన ఇన్నోసెన్స్, వాకింగ్ స్టైల్ సినిమాకి బ్యాక్ బోన్. అసలు తనంటూ లేకపోతే మోస్ట్లీ సినిమా ఉండేది కాదేమో, ఎందుకంటే అలా కళ్ళు పెట్టడం ఎవ్వడి వల్ల కాదు. నిజంగా ఆ ప్రాబ్లం తనకి ఉన్నట్టే పోర్ట్రే చేశాడు. కాకపోతే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే సినిమా అంతా ఎక్కువగా గ్లాసెస్తోనే కనిపించడం వల్ల ఎమోషన్కి దెబ్బ పడిందేమో అన్న ఫీల్ వచ్చింది. ఎక్స్ప్రెషన్ కనబడితేనే కదా ఎక్కువ కనెక్ట్ అవ్వగలం. ఇంటర్వెల్ పోర్షన్ వరకు ఎక్కడా గ్లాసెస్ తీరు, ప్రతి షాట్లో గ్లాసెస్ ఉండడం డిసప్పాయింట్ చేసింది. అవి తీసి ప్రీ ఇంటర్వెల్ ఒక సీన్ చేస్తాడు అతను, సూపర్ పెర్ఫార్మెన్స్. అలాంటి సీన్స్ ఇంకా 2-3 పడితే సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతును, కానీ గుండెకి హిట్ అయ్యేలా మాత్రం చూపించలేపారు. ఇంకా గోపి అన్న కామెడీ ఉండేది కొంచెం సేపే, అది కూడా ఫస్ట్ హాఫ్లో. కానీ తను ఉన్నంతసేపు నవ్వేస్తాడు. సినిమాలో కాస్త కోస్త ఎంటర్టైన్మెంట్ ఉందంటే తన వల్లే. అతను లేకపోతే మూవీ చాలా బోర్ కొట్టేసేది. అండ్ కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. ప్రతి మనిషిలో ఉండే ఇన్సెక్యూరిటీస్ గురించి చివరిలో ఒక మెసేజ్ కూడా ఇచ్చారు, అదంతా ఓకే. బట్ మూవీ నేరేషనే చాలా స్లోగా వెళ్తుంది, రన్ టైమే పెద్ద ప్రాబ్లం. దీనికి 2 hours 15 to 20 minutes అవసరమే లేదు. సీన్స్ రిపిటేటివ్ అయిపోతుంటే ప్రొలాంగ్ కూడా చేశారు, ఎమోషన్ అంత గట్టిగా తగలేదు. డెబ్యూనే కాబట్టి అటెంప్ట్ వైజ్ మెచ్చుకోవాలి, జెన్యూన్ ఎఫర్ట్స్ కనిపించే, మ్యూజిక్ ప్లెజెంట్గా ఉంటుంది. సో యంగ్ ఫిల్మ్ మేకర్ వినర్, రైటింగ్ అండ్ డైరెక్షన్ డీసెంట్గా అనిపించింది. ఓవరాల్ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. నో అడల్ట్ కంటెంట్. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.52 out of 5. See you in the next video. Take care friends and thank you.